హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తెలుగువారి ట్రెడిషనల్ రెసిపీ చంద్రకాంతలు అయితే చేద్దామండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఈజీ ప్రాసెస్లో ఈ రెసిపీని అయితే చేస్తున్నానండి. వీడియోనైతే ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఈజీగా చేసేవచ్చండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసమైతే 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. తరువాత 2 స్పూన్ల వరకు బియ్యమును తీసుకోవాలి. చాలామంది ఒక్క పెసరపప్పుతోనే చేస్తారండి. అలా కాకుండా ఒక 2 స్పూన్ల వరకు బియ్యమును కూడా వేసి చెయ్యండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పెసరపప్పును శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీరు వేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తరువాత ఈ నానిన పెసరపప్పును మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పెసరపప్పులో వాటర్ అంతా తీసి ఈ పప్పును మిక్సీ పట్టుకోవాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ను యాడ్ చేయాలి. ఈ పప్పును మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా థిక్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఎక్కువగా నీరు వేసి పలచగా చేయకూడదు. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పెసరపప్పును మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే మిగతా పప్పును కూడా వాటర్ ఏమీ లేకుండా తీసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకుందాము. తరువాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో ఒక చిన్న గ్లాస్తో నీరు వేయాలి. తరువాత దీనిలో టేస్ట్ కోసం చిటికెడు ఉప్పును వేయాలండి. తరువాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. చంద్రకాంతల్లో ఇలాచీ ఫ్లేవర్ను మా ఇంట్లో ఇష్టపడరండి, అందుకని ఇక్కడ నేను వేయలేదు. తరువాత ఈ పంచదారను మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. దీనికి పాకమేమీ అవసరం లేదండి. పంచదార కరిగిన తరువాత ముందుగా మిక్సీ పట్టిన పెసరపప్పు బ్యాటర్ను వేయాలి. ఇది నెమ్మదిగా ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలుపుతూ ఉండాలండి. ఈ పెసరపప్పును వేసిన తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, ఇలా అడుగంటకుండా దిగువ నుంచి కలుపుతూ ఉండాలి. ఈ బ్యాటర్ అంతా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే నెమ్మదిగా బ్యాటర్ అంతా చిక్కబడుతుంది. ఈ బ్యాటర్ వేసిన తర్వాత అలాగే ఆపకుండా కలుపుతూ ఉండాలండి. ఆపినట్టయితే ఉండలు కట్టేస్తుంది. ఈ బ్యాటర్ అంతా ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్దగా అవ్వాలండి. చంద్రకాంతలో చేయటానికి ఈ కన్సిస్టెంట్ అయితే సరిపోతుంది. ఇలా ముద్దగా అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా 1 స్పూన్ వరకు వేసుకోవచ్చండి. నెయ్యి వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. తరువాత చంద్రకాంతలు చేయడానికి బ్యాటర్ అయితే రెడీ అయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. తరువాత ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ 1 స్పూన్ వరకు వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాయటం వలన చంద్రకాంతలు ప్లేట్కి అంటకుండా వస్తాయండి. ఆయిల్ రాసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పెసరపప్పు బ్యాటర్ను ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చేతిని నీటితో తడుపుకొని చేతితో ప్లెయిన్గా అద్దుకోవాలి. ఈ చంద్రకాంతలు చేసేటప్పుడు చాలామంది పల్చగా ఒత్తుకుంటారండి. అలా పల్చగా ఒత్తుకోవటం వలన చంద్రకాంతలు మెత్తగా రావండి. అందుకని ఎప్పుడైనా చంద్రకాంతలు చేసినప్పుడు ఈ బ్యాటర్ను తిక్కుగా ఉండేటట్టు చేసుకోవాలి. ప్లేట్లో ఈ బ్యాటర్ అంతా వేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కో పీస్ని నెమ్మదిగా తీసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కో ముక్క ఇలా నెమ్మదిగా తీసుకోవాలి. చూడండి, చంద్రకాంతలు అయితే ఇలా థిక్గా ఉండాలండి, పలచగా చేయకూడదు. ఇలా ముక్కలుగా తీసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చంద్రకాంతలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా చంద్రకాంతలు వేసిన తర్వాత ఒకవైపు కలర్ మారిన తర్వాత మరోవైపుకు త్రిప్పుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా త్రిప్పుతూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చంద్రకాంతలను రోస్ట్గా చేయకూడదండి, అలాగైతే మళ్ళీ గట్టి పడిపోతాయి. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసుకోవటం వలన చంద్రకాంతలు గట్టిగా వస్తాయండి. ఇలా మిగతా చంద్రకాంతలన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ చంద్రకాంతల్ని ట్రై చేసినట్టయితే పెసరపప్పు నానబెట్టేటప్పుడు 2 స్పూన్ల వరకు బియ్యంను వేయండి. అలాగే చంద్రకాంతల బ్యాటర్ను రెడీ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకున్నాం కదండి. ఇలా ఈ బ్యాటర్ను వేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేయకూడదండి. పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే బ్యాటర్ను కొద్దిగా థిక్గా ఉండేటట్టు చూసుకోవాలి, పలచగా చేయకూడదు. తరువాత కట్ చేసుకున్న చంద్రకాంతలను పూర్తిగా రోస్ట్గా కాకుండా కలర్ మారేంత వరకు ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ టిప్స్ పాటిస్తూ చెయ్యండి. కొత్త వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఈ చంద్రకాంతలను చేస్తారు. అంతేనండి, తెలుగువారి ట్రెడిషనల్ రెసిపీ చంద్రకాంతలు అయితే రెడీ అయ్యాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.